హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ కూడా మనకి డిఫరెంట్ సబ్జెక్టివ్లో హిందూ న్యూస్ పేపర్ నుంచి చాలా మంచి కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ప్రతిదీ కూడా మీకు బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన హిస్టరీ కావచ్చు, ప్రెజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అన్నీ కూడా ప్రతి ఒక్కటి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ వచ్చేసి మనకి 14th ఏప్రిల్కి సంబంధించింది. సో 14th ఏప్రిల్ వచ్చేసి మనకి తెలుసు అందరికీ కూడా అంబేద్కర్ జయంతి. సో అంబేద్కర్ గురించి మీకు ఒక ఈవెంట్ అయితే చేస్తాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాము. సో ప్రెజెంట్ అయితే ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి. సో అంబేద్కర్ వచ్చేసి మనకి రాజ్యాంగ పితామహుడు అంటారు. సో మన భారత రాజ్యాంగంకో పితామహుడు అంటారు. మన రాజ్యాంగాన్ని అలానే ఈక్వాలిటీ అంటే సమానత్వాన్ని తీసుకొచ్చారు మన దేశంలో. అంటే ఒక గవర్నెన్స్కి ఒక కొత్త మలుపు తీసుకొచ్చారనమాట. సో ఒక కొత్త రూపాన్ని గవర్నెన్స్కి తీసుకొచ్చారటువంటి మహానుభావుడు అంబేద్కర్. సో ఆయన గురించి ఇవాళ అయితే ఆయనకి జయంతి సందర్భంగా అందరం కూడా ఆయన్ని తలుచుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఇవాళ ఈవెంట్. సో ఫస్ట్ ఈవెంట్ చూస్తే కీ హైలైట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి న్యూస్లో ఉన్న కీ హైలైట్స్. ఇవి ఏంటంటే చాలా హైలైట్ అవుతుంటాయి, న్యూస్లో హైలైట్ అయ్యి మనకి వీటి గురించి ఎంతవరకు అవసరమో అంతవరకే డిస్కస్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఎగ్జామినేషన్ పరంగా. సో ఇప్పుడు వీటికి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూస్తే ఫస్ట్ వచ్చేసి సో చిచెన్ ఇట్జా అని చెప్పేసి ఒక వర్డ్ అయితే న్యూస్లో ఉంది. సో చిచెన్ ఇట్జా అని చెప్పేసి ఒక వర్డ్ ఉందన్నమాట, వార్తల్లో ఉంది ఈ వర్డు. అసలు ఏంటి ఈ టర్మ్ అంటే ఏంటి, ఇలాంటి టర్మ్స్ ఇన్ న్యూస్ అంటారు కదా, ఇట్లాంటి ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్లో. సో ఇది చూస్తే ఏ stone scoreboard used in the ancient soccer like the ball game has been discovered in the famed Mayan. So Mayan Chichen Itza archaeological site in the Mexico Yucatan Peninsula. చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. మనకి మెసొపొటేమియా నాగరికత, ఈజిప్టు నాగరికత, సింధు నాగరికత ఎగ్జాక్ట్లీ ఇలానే మయన్ నాగరికత అని చెప్పేసి మెక్సికో ఉంది కదా, మెక్సికోలో ఒక మయన్ నాగరికత అని చెప్పేసి ఉండేదన్నమాట. ఆ నాగరికతలో ఇప్పుడు మనం సాకర్ ఆడుతున్నాం కదా, ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నాం కదా, అలాంటి గేమే అక్కడ కూడా జరిగేది. అప్పుడు ఏన్షియన్ టైంలో పూర్వకాలంలో ఆ నాగరికతలో కూడా వాళ్ళు గేమ్స్ ఆడుకునేది అనమాట. అక్కడ ఒక స్టోన్ మీద వాళ్ళు స్కోర్ అనేది వేసుకునేది అనమాట. స్కోరు చెక్కుంటూ ఉండే, స్కోర్ చెక్కుతారు దాని మీద, స్టోన్స్ మీద. అటువంటి దాన్ని రీసెంట్గా అక్కడ మెక్సికోలోని యుకటాన్ పెనిన్సులా, చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీ పరంగా, యుకటాన్ పెనిన్సులా అనేది ఇట్స్ ఎ లైమ్ స్టోన్కి సంబంధించిన కర్జ్ టోపోగ్రఫీ అంటారు. సో కర్జ్ టోపోగ్రఫీ అంటే లైమ్ స్టోన్ యొక్క ఇట్లా కోపులకు ఇలా ఉపరితలం ఉంటే ఇట్లా కోపులకు వస్తున్నాం. ఎక్కువ మనము ఎక్కడ చూస్తామంటే గుహల్లో చూస్తుంటాం, కేవ్స్ ఇట్లా ఉంటాయి. ఇటువంటిది యుకటాన్ పెనిన్సులాలో ఉందన్నమాట. కర్జ్ టోపోగ్రఫీ ప్రపంచంలో పెద్దది, అది జాగ్రఫీ పరంగా ఇంపార్టెంట్. అయితే ఈ మెక్సికోలోని యుకటాన్ పెనిన్సులాలో ఉండే ఈ మయన్ నాగరికతకి సంబంధించినటువంటి ఈ స్కోర్ బోర్డు, స్టోన్ మీద చేసినటువంటి స్కోర్ బోర్డుని అయితే వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఇది ఒకటి. సో నెక్స్ట్ బిష్నోయ్ కమ్యూనిటీ. సో బిష్నోయ్ కమ్యూనిటీ అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. అసలు ఈ బిష్నోయ్ కమ్యూనిటీ ఎవరో ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, బిష్నోయ్ కమ్యూనిటీ అంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక సామాజిక వర్గానికి అయితే సంబంధించిన వాళ్ళు. బిష్నోయ్ అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మన భారతదేశంలో ఒక స్టేట్కి అయితే సంబంధించిన వాళ్ళు. చూద్దాం అసలు ఎందుకు ఇది వార్తల్లో ఉంది. సో పీపుల్ ఫ్రమ్ బిష్నోయ్ కమ్యూనిటీ ఆర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ ది వైడ్ స్ప్రెడ్ ఫెల్లింగ్ ఆఫ్ ది కేజ్రీ. సో కేజ్రీ ట్రీస్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ ఏ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్ రాజస్థాన్. ఎక్కడంటే రాజస్థాన్. ఈ బిష్నోయ్ కమ్యూనిటీ ఎక్కడ ఉందంటే రాజస్థాన్కి సంబంధించిన బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే కేజ్రీ అని చెప్పేసి కొన్ని చెట్లు ఉంటాయన్నమాట, ఆ చెట్లు మొత్తాన్ని కూడా కొట్టేస్తున్నారు, మొత్తం నరికివేత చేస్తున్నారు. ఎవరు? గవర్నమెంట్ తరపున. ఎందుకంటే అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి, ఒక ప్రాంతంలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలన్నమాట. ఆ ప్రాంతంలో చెట్లు అనేవి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నాయి. వాటిని చెట్లు మొత్తాన్ని కూడా కొట్టేసి మొత్తం తీసేసి నరికివేతకు గురి చేసి అదంతా క్లియర్ చేసి అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెడుతున్నారు. దానికి అగైనెస్ట్గా ఈ బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళ రీజన్కి సంబంధించింది కదా, ఖచ్చితంగా ప్రాంతానికి ఆ ప్రేమ అనేది ఉంటుంది, ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది. జన్మభూమి అంటాం కదా. సో ఖచ్చితంగా మనకి జన్మనిచ్చిన భూమి, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన భూమికి చాలా ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటాం మనం ఎక్కువగా. కాబట్టి ఆ ప్రాంతంలో చెట్లన్నీ తీసేసి ఇలా సోలార్ పవర్ ప్లాంట్ తీసుకోవడం అనేది సో చాలా వరకు కూడా అది సాంస్కృతిక పరంగా కొంచెం ఇష్యూ అనమాట. సో అట్లా కాబట్టి ఈ బిష్నోయ్ కమ్యూనిటీ ఎక్కడ ఉంటారంటే రాజస్థాన్లో ఉంటారు. సో రాజస్థాన్లో ఈ బిష్నోయ్ కమ్యూనిటీ అయితే ఉంటారు. ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ కామ్చట్కా పెనిన్సులా. సో కామ్చట్కా పెనిన్సులా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ కామ్చట్కా పెనిన్సులా అనేది జాగ్రఫీ పరంగా, సో జాగ్రఫీ ఉంది కదా, ఓల్డ్ జాగ్రఫీ, ప్రపంచ భూగోళ శాస్త్రం చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి. సో ఇక్కడ రీసెంట్గా ఎందుకు వార్తలో వచ్చిందంటే మామూలు వోల్కానో ఎరప్టెడ్ రీసెంట్లీ ఇన్ రష్యాస్ ఫార్ ఈస్టర్న్ కామ్చట్కా పెనిన్సులా స్వీయింగ్ క్లౌడ్స్ అట్ ది డస్ట్ ఆఫ్ 20 kilometers 12 miles into the sky covering the broad areas with ash.
సో ఈ కామ్చట్కా పెనిన్సులా ఎక్కడ ఉంటుందంటే మనకి రష్యా ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది రష్యా, ఇక్కడ ఇలా వచ్చి ఇలా ఉంటుంది, ఇక్కడ జపాన్ ఉంటుంది. సో ఐలాండ్స్ మీకు తెలుసు, జపాన్, ఇదంతా జపాన్ ఐలాండ్స్, ఇక్కడ అలాస్కా ఉంటుంది అనమాట, ఇదంతా అమెరికా, ఇది నార్త్ అమెరికా, ఇది వచ్చేసి రష్యా, సో అంటే ఏషియాకి సంబంధించింది, ఇది జపాను. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ పసిఫిక్ ఓషన్ కదా, ఇక్కడ మీకు ఇలా కోపులా ఉంటుంది చూడండి, సో ఇలా ఒక కోపులాగా వచ్చి ఉంటుంది, ఇది వచ్చేసి కామ్చట్కా పెనిన్సులా అనమాట. సో దీన్ని కామ్చట్కా పెనిన్సులా అని చెప్పేసి పిలుస్తారు. ఇది రష్యాకి సంబంధించిన ప్రాంతం, జపాన్కి దగ్గరగా ఉంటుంది. అయితే ఈ కామ్చట్కా పెనిన్సులా ఆ రింగ్ ఆఫ్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంది కదా, ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పార్ట్ కాబట్టి ఇక్కడ భూకంపాలు ఎక్కువ వస్తాయి. ఈ వోల్కానోస్ కూడా, అగ్నిపర్వతాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందువల్ల ఇక్కడ ఏమైందంటే రీసెంట్గా ఒక అగ్నిపర్వతం అనేది ఎరప్ట్ అయింది, విస్ఫోటనం చెందింది. సో ఈ విస్ఫోటనం చెందినప్పుడు ఒక అగ్నిపర్వతం ఇలా ఉంది, సో అగ్నిపర్వతం ఇలా ఉన్నప్పుడు ఇది విస్ఫోటనం చెందినప్పుడు మొత్తం యాష్ మొత్తం ఇలా ఫామ్ అవుతుంది అనమాట, యాష్ అంతా కూడా ఇలా ఫామ్ అవుతుంది కదా. సో అగ్నిపర్వతం నుంచి ఈ యాష్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి 20 కిలోమీటర్స్, అంటే అగ్నిపర్వతం నుంచి ఆ స్కై మీదకి, అంటే ఆకాశం మీదకి 20 కిలోమీటర్స్ ఎత్తు వరకు వెళ్ళిందంట. చూడండి ఎంత పెద్దదో, సో ఎంత పెద్ద విస్ఫోటనము, 20 కిలోమీటర్స్ పై వరకు వెళ్ళింది. అందువలనే అగ్నిపర్వతం ఎరప్ట్ అయినటువంటి ప్లేస్లో ప్లేన్స్ కూడా వెళ్ళవన్నమాట. సో ఫ్లైట్స్ కూడా వెళ్ళవు, ఎందుకంటే అంత ఎత్తులో ఈ అగ్నిపర్వతం యొక్క యాష్ కంటెంట్ అనేది క్లౌడ్స్లా ఫామ్ అయిపోద్ది, మేఘంలాగా దట్టంగా ఫామ్ అయిపోద్ది అనమాట. సో అందువల్ల ఈ వోల్కన్ అయితే ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారంటే సో కామ్చట్కా పెనిన్సులాలో ఫైండ్ అవుట్ చేశారు, రష్యాకి సంబంధించిన కామ్చట్కా పెనిన్సులా. కాబట్టి కామ్చట్కా పెనిన్సులా ఎక్కడ ఉందంటే రష్యాలో ఉంటుంది, బోర్డరింగ్ ఆ షేరింగ్ బోర్డర్ విత్ ది పసిఫిక్ ఓషియన్. ఓకేనా, క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అమోల్పస్ సిజు అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. ఈ అమోల్పస్ సిజు అనేది ఏంటో చూద్దాం. సో అమోల్పస్ సిజు అంటే రీసెంట్లీ రీసెర్చర్స్ ఫ్రమ్ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ఫ్రాగ్స్ ఫ్రమ్ ది డీప్ విత్ ఇన్ ది సిజు కేవ్ సిస్టమ్ ఇన్ ది సౌత్ గారో హిల్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది మేఘాలయ. మనకి గారో హిల్స్ ఉన్నాయి కదా, సో గారో హిల్స్ ఎక్కడ ఉంటాయి, సో గారో హిల్స్ వచ్చేసి మేఘాలయ రాష్ట్రంలో ఉంటాయి. సో మేఘాలయ రాష్ట్రంలో గారో హిల్స్ అనేవి ఉంటాయి. అక్కడ అమోల్పస్ సిజు అని చెప్పేసి ఒక ఫ్రాగ్ అనమాట. ఫ్రాగ్ అంటే ఏంటి, కప్ప. సో కప్ప జాతికి చెందిన ఒక కొత్త జాతిని అయితే వీళ్ళు కనిపెట్టారు, కొత్త రకమైనటువంటి కప్పల్ని కనిపెట్టారు, సో ఫ్రాగ్స్ని కనిపెట్టారు. కాబట్టి ఇలాంటి టర్మ్స్ ఇన్ న్యూస్ అంటారు వీటిని. అంటే వార్తల్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవేంటో మనము అడుగుతారు ఎగ్జామినేషన్లో, ఈ క్రింది టర్మ్ అనేది న్యూస్లో ఉంది ఇటీవల, అది దేనికి సంబంధించిందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఫ్రాగ్ సంబంధించిన ఒక జాతి అనమాట, ఫ్రాగ్ అంటే కప్ప. ఓకేనా, ఎక్కడంటే గారో హిల్స్, మన గారో హిల్స్, కాశీ హిల్స్, జైంతియా హిల్స్, ఈ 3 వరుసగా ఉంటాయి. ఇవి మేఘాలయ రాష్ట్రంలో అయితే ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కంబం. సో కంబం గ్రేప్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది వీటికి. సో కంబం గ్రేప్స్ అనేవి ఎందుకు వార్తల్లో ఉన్నాయి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చూద్దాం. సో కంబం గ్రేప్స్ రీసెంట్లీ ఎన్డ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్, సో జిఐ ట్యాగ్ అయితే ఇచ్చారు. ఈ గ్రేప్స్ అంటే ద్రాక్ష. సో ఈ ద్రాక్షకైతే మనకి నాగ్పూర్ ఇక్కడ ద్రాక్షాలు ఉంటాయి అనమాట, చాలా ఫేమస్. వాటితో వైన్ కూడా తయారు చేస్తారు, రెడ్ వైన్, వైట్ వైన్ తయారు చేస్తారు, సోలా వైన్స్ ఇలా ఉంటాయి, చాలా ఫేమస్ బ్రాండ్స్ ఇండియాలో ఇవి. మనకి మెడిటేరియన్, ప్రపంచంలోనే రెడ్ వైన్కి ఎక్కువ ఫేమస్ ఫ్రాన్స్ అనమాట, మెడిటేరియన్స్, ఇటలీ, ఇవన్నీ కూడా చాలా ఫేమస్. ఇట్లా ఇండియాలో నాగ్పూర్ రీజన్ ఫేమస్, ఎందుకంటే ద్రాక్ష తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వినియార్డ్స్ అక్కడ ఫేమస్ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ కంబం గ్రేప్స్కి అయితే జిఐ ట్యాగ్ అయితే ఇచ్చారనమాట. ఇది ఎక్కడుందో చూద్దాం. సో కంబం పన్నీరు తిరచ్చై ఆల్సో నోన్ యాజ్ ది కంబం గ్రేప్స్ ఈజ్ ఎ వెరైటీ ఆఫ్ గ్రేప్స్ గ్రోన్ ఇన్ ది కంబం వ్యాలీ లొకేటెడ్ ఇన్ ది వెస్టర్న్ ఘాట్స్ ఇన్ తమిళనాడు. సో ఎక్కడ ఉందంటే ఇది వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. సో తమిళనాడు రాష్ట్రంలో ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి కదా, సో అక్కడ వచ్చేసి ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్న ప్రాంతంలో ఇవి ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇక్కడ కాబట్టి గుర్తుపెట్టుకోండి, కంబం గ్రేప్స్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించినవి అంటే కంబం వ్యాలీ, ఖమ్మం లోయలో పండుతాయి ఇవి, కల్టివేషన్ చేస్తారు అక్కడ, ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ద గ్రేప్స్ ఆర్ మీడియం టు లార్జ్ సైజ్, కాంపాక్ట్ అండ్ సూటబుల్ ఫర్ మేకింగ్ వైన్, స్పిరిట్స్, జామ్స్, కేనడ్ గ్రేప్ జ్యూస్ అండ్ రైజిన్స్. చూడండి ఈ గ్రేప్స్ అని ఎలా ఉంటాయంటే మీడియం సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయంట. వీటితో ఏమేమి తయారు చేస్తారంటే వైను, అందరూ తెలుసు కదా, ద్రాక్షతో ఖచ్చితంగా వైన్ తయారు చేస్తారు. స్పిరిట్స్ ఉంటాయి కదా, స్పిరిట్స్ కూడా తయారు చేస్తారు. జామ్స్, మనకి గ్రేప్స్తో జామ్స్ చేస్తారు, కిసాన్ జామ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి తయారు చేస్తారు. కేనుడ్ గ్రేప్స్ అని చెప్పేసి జ్యూస్ తయారు చేస్తారు, అంటే గ్రేప్స్ జ్యూస్ ఉంటుంది కదా, వైన్ డిఫరెంట్ ఫ్రమ్ ది జ్యూస్ అనమాట. సో ఇప్పుడు మనం బయట తాగేది జ్యూస్, వైన్ అనేది కుళ్ళబెడతారు, పర్మెంటేషన్ చేస్తారు దాన్ని, అది వైన్ డిఫరెంట్. సో తర్వాత రైజిన్స్, మనము ద్రాక్ష తింటాం కదా, ఎండు ద్రాక్షలు తింటాం కదా, సో రైజిన్స్ అంటే రైజిన్స్ అంటారు. ఎండు ద్రాక్ష చాలా చాలా బాగుంటాయి, అవి హెల్తీ కూడా. సో ద్రాక్షని డ్రైగా చేసి డ్రై ద్రాక్ష అంటారు దాన్ని, డ్రై గ్రేప్స్ లా చేసి ఇస్తారు రైజిన్స్, ఇవన్నీ కూడా వాటితో తయారు చేస్తారు. సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది తమిళనాడు ఇన్ 1832 బై ఫ్రెంచ్ ఫ్రీస్ట్. దీస్ గ్రేప్స్ ఆర్ రిచ్ ఇన్ ది విటమిన్స్
టార్కాట్రిక్ యాసిడ్ అండ్ ఆక్సిడెంట్స్ అండ్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ ది సమ్ క్రోనిక్ డిసీజెస్. మామూలుగా ఈ కంబం గ్రేప్స్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇండియాలో, ఇది మన ఇండియాలో పుట్టింది కాదనమాట. మనకి ఫ్రెంచ్ నుంచి ఒక ప్రీస్ట్ అనమాట, ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రీస్టు తమిళనాడు రాష్ట్రంలో వీటిని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత ఇవి చాలా రిచ్గా ఉంటాయి, విటమిన్స్ అనేవి వీటిలో రిచ్గా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్, మనకి డైజెషన్ బాగా అవ్వడానికి, వెయిట్ తగ్గడానికి, ఇవన్నీ కూడా ప్రతి క్రోనిక్ డిసీజెస్. మీరు చూడండి, రెడ్ వైన్ అనేది చాలా హెల్తీ అని చెప్పేసి చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ద్రాక్ష అనేది మనకి చాలా హెల్తీ. మీరు ద్రాక్ష తిన్నా, రైజెస్ తీసుకున్నా, గ్రేప్స్ జ్యూస్ తాగినా, రెడ్ వైన్ తాగినా కూడా చాలా హెల్తీ అని చెప్తుంటారు. క్రోనిక్ డిసీజెస్, హార్ట్కి చాలా మంచిది, సో హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, మన బోన్స్ అన్నిటికి కూడా ఈ ద్రాక్షకి సంబంధించిన థింగ్స్ అనేవి చాలా హెల్తీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఓకేనా. ఈ ఖమ్మం గ్రేప్స్ అనేది తమిళనాడుకి అయితే సంబంధించినవి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గురు తేజ్ బహదూర్. సో గురు తేజ్ బహదూరు, సో తేగ్ బహదూర్ మనకి తెలుసు కదా బహదూర్ గురించి. సో వీరి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ద ప్రకాష్ పురబ్ ఆఫ్ శ్రీ గురు తేగ్ బహదూర్. సో గురు తేగ్ బహదూరు, ఈయనని ప్రకాష్ పురబ్ అని ఎందుకు పిలుస్తారో చెప్తాను. సో ద 9th గురు ఆఫ్ సిక్స్. మామూలుగా మనకు గురువు ఉంటారు కదా, గురునానక్ ఉన్నారు. ఆయన ఎవరు? ఫౌండర్ ఆఫ్ ది సిక్కిజం. సిక్కు మతం స్థాపకుడు వచ్చేసి గురునానక్. ఆయన తర్వాత గురువులు వచ్చారు కదా, ఇట్లా 9th ప్లేస్లో వచ్చేసి ఈయన గురు తేగ్ బహదూర్ అయితే వస్తారనమాట. సో బీయింగ్ సెలబ్రేట్, మామూలుగా April 11th ఈయన గురించి అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. దేశమంతా ఈయన గురించి April 11th సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి రీసెంట్గా అప్డేట్ వచ్చింది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రకాష్, సో చూడండి, ప్రకాష్ పురబ్ ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ ఇన్ ది సిక్కిజం రెఫర్ టు ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సెలబ్రేషన్స్ ఆఫ్ ది 10 సిక్ గురుస్. మామూలుగా ఈ ప్రకాష్ పురబ్ అంటే ఏంటంటే, సో ప్రకాష్ పురబ్ అంటే గురువుస్ ఉన్నారు కదా, సిక్కు మతంలో గురువులు, వాళ్ళ బర్త్డేని సెలబ్రేట్ చేసుకునే దాన్ని ప్రకాష్ పురబ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు గురు తేజ్ బహదూర్కి సంబంధించింది కాబట్టి గురు ప్రకాష్ పురబ్, గురు తేజ్ బహదూర్ అంటారు. అదే ఇంకో గురువు అయితే, సో గురు గోవింద్ అనుకోండి, ప్రకాష్ పురబ్, గురు గోవింద్ అట్లా పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, అర్థమైంది. ఇది ఏ మతానికి సంబంధించిందంటే సిక్కు మతానికి అయితే సంబంధించింది. తర్వాత ప్రకాష్ అంటే ఇల్యూమినేషన్ అని, ఆర్ లైట్ అని. సో లైట్, కాంతినిచ్చే లైట్ కావచ్చు, ఇల్యూమినేషన్ అని. సో తర్వాత వైల్ పురబ్ అంటే డే అని. సో లైట్ డే అని అర్థం. అంటే వాళ్ళ బర్త్డే అనేది చాలా ప్రకాశవంతమైన రోజుగా జరుపుకుంటారు అనమాట సిక్కు మతంలో. సో ఇంకా మనము ఈ గురు తేజ్ బహదూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, సో గురు తేజ్ బహదూర్ వాజ్ బోర్న్ ఇన్ అమృత్సర్ ఇన్ ది 1621. సో పంజాబ్లోని అమృత్సర్లో 1621 సంవత్సరంలో ఈయన జన్మించారు. సో గురు హరగోవింద్ అండ్ మాతా నానకి 2. సో ఎవరికి జన్మించారంటే గురు హరగోవింద్ ఉన్నారు కదా, ఆయన తర్వాత వాళ్ళ వైఫ్ మాతా నాన్కి, వీళ్ళు వచ్చేసి పేరెంట్స్ అనమాట గురు తేజ్ బహదూర్కి. సో గురు హరగోవింద్, మాతా నాన్కి అనే ఆమె పేరెంట్స్, ఇద్దరు కూడా తల్లి తండ్రి అనమాట. సో గురు తేజ్ బహదూర్స్ రైటింగ్ ఆర్ హౌస్డ్ ఇన్ ది గురు గ్రంథ్ సాహిబ్ ఇన్ 116. సో రైటింగ్స్ ఆర్ హౌస్డ్ ఇన్ ది. సో మామూలు గురు గ్రంథ్ సాహిబ్లో కూడా, సో గురు గ్రంథ్ సాహిబ్ అంటే సిక్కు మతానికి చాలా పవిత్రమైనటువంటి బుక్ అనమాట. మనకి భగవద్గీత, హిందూయిజానికి భగవద్గీత, క్రిస్టియన్కి బైబిలు, ముస్లిమ్స్కి ఖురాను ఇట్లా అనమాట. సో ఇరాన్స్, మనకి పర్షియన్స్, పార్సీస్కి వచ్చేసి జెండా వేస్తా ఇట్లా ఉంటాయి. సో గురు గ్రంథ్ సాహిబ్లో 116 పోయమ్స్లో కూడా మెన్షన్ చేశారు. సో ఈ ఫౌండెడ్ ఏ టౌన్ ఆఫ్ ది చాక్ నాంకి అండ్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ సెట్టింగ్ అప్ ఆఫ్ ది ప్రీచింగ్ సెంటర్స్ త్రూ అవుట్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. మామూలుగా ఈయన చాక్ నాన్కి అని చెప్పేసి కొన్ని టౌన్స్ నిర్మించారు. కొన్ని టౌన్స్ ఇది ఒక ప్లేస్లో లేదనమాట, డిఫరెంట్ ప్లేస్లో ఈ టౌన్స్ నిర్మించారు. ఆ టౌన్స్ పేరు వచ్చేసి చాక్ నాన్కి. వీటి యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే సిక్కు మతాన్ని కాపాడుకోవాలి, సిక్కు మతం యొక్క గొప్ప విలువలు ప్రపంచానికి చాటి చెప్పాలి అనేది దీని యొక్క మెయిన్ థీమ్. తర్వాత హౌఎవర్ ఈ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఢిల్లీ ఇన్ 1675 అండర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది మొఘల్ ఎంపరర్ ఔరంగజేబు. సో మొఘల్ ఎంపరర్ ఉన్నారు కదా, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇతన్ని చంపించేస్తాడు అనమాట. సో ఈయన్ని చంపించేస్తాడు, ఈ గురు తేజ్ బహదూర్ని చనిపోతాడు. ఈయన ఎవరు చంపిస్తారంటే ఈ ఎంపరరు ఔరంగజేబు కాకుండా మనకి జహాంగీర్ కూడా కొంతమంది సిక్కు గురువుల్ని చంపిస్తారు. సో ఇట్లా మొఘల్స్కి సిక్కు గురువులు చాలా మందిని కూడా చంపించారు వాళ్ళు. సో ఇట్లా ఆయన్ని 1675 అయితే ఆయన వీరమరణం అయితే పొందుతారు. సో ఎగ్జిక్యూటెడ్ బై ఔరంగజేబు, ఆర్డర్స్ ఆఫ్ ది ఔరంగజేబు. ఇట్లా ఈ గురు తేజ్ బహదూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో మనకి గురునానక్ గురించి కూడా వార్తల్లో ఉంది కాబట్టి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అసలు ఏంటి ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ notified the cost inflation index for the current fiscal beginning April 2023.
సో మనకి ఫిస్కల్ ఇయర్ అంటారు, అంటే ఆర్థిక సంవత్సరం. మనకు ఆర్థిక సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మార్చ్ వరకు ఉంటుంది కదా. సో ఇట్లా ఆర్థిక సంవత్సరం అనేది డిఫరెంట్ అనమాట. జనవరి నుంచి డిసెంబర్కి ఉండదు, ఏప్రిల్ నుంచి మొదలయ్యి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇయర్. సో ఇది కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫై చేసింది అనమాట. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ గురించి ఈ ఫిజికల్ ఇయర్కి నోటిఫై చేసింది. సో సిఐఈ నెంబర్ ఈజ్ యూజ్డ్ టు అడ్జస్ట్ ది పర్చేజ్ ప్రైస్ ఆఫ్ అసెట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇది ఎందుకు రిలీజ్ చేస్తారంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది మామూలుగా ఏదైనా మీరు ప్రాపర్టీని పర్చేజ్ చేస్తారు, అసెట్స్ని పర్చేజ్ చేసినప్పుడు దాన్ని ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని, అంటే పర్చేజ్ ప్రైస్ ఆఫ్ అసెట్ అనేది ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుంటుంది అనమాట. దాని గురించి అయితే వీళ్ళు నోటిఫై అయితే చేశారు. సో చూద్దాం. సిఐఈ నెంబర్ హెల్ప్స్ ఇన్ ది ఇండివిజువల్ టు అసర్టైన్ ది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కరెంట్ ప్రైస్ ఆఫ్ అసెట్. అంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఉంది, దాన్ని ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేసుకుంటారు కదా, దానికోసమే ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని అయితే ఉపయోగిస్తారు. సో ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ది క్యాల్కులేటింగ్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఆఫ్టర్ ది టేకింగ్ ఇన్ఫ్లేషన్ ఇంటూ అకౌంట్. సో మామూలుగా మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక అసెట్ కొన్నారు, ఒక పెద్ద బిల్డింగ్ కొన్నారు, దాన్ని కొన్ని రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అమ్మితే ఏమవుతుంది? క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. మీరు విత్ ఇన్ 1 ఇయర్లో అమ్మితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. మీరు మోర్ దెన్ 1 ఇయర్స్ పైన 3 ఇయర్స్ అట్లా అమ్మారనుకోండి, 3 ఇయర్స్ పైన అట్లా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది అనమాట. సో ఈ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ఉంటే, ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని అంటే ఆఫ్టర్ టేకింగ్ ఇన్ఫ్లేషన్ ఇంటూ అకౌంట్స్, ఇన్ఫ్లేషన్ని అకౌంట్లోకి తీసుకొని మీరు ఆ క్యాపిటల్ గెయిన్స్ అనేది తీసుకున్నారంటే దాన్నే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇది ఎవరు నోటిఫై చేశారంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే నోటిఫై చేసింది. ఓకేనా. సో తర్వాత ఈవెంట్ వచ్చేసి మినీరత్న స్టేటస్. రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్కి మినీరత్న స్టేటస్ అయితే ఇచ్చారు. అది ఏ ఆర్గనైజేషన్కి ఇచ్చారో చూద్దాం. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఎస్సీసీ అని చెప్పి షార్ట్కట్లో పిలుస్తారు. ఇప్పుడు మనం హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఇంకా మనకి ఎన్టీపీసీ ఇట్లా షార్ట్కట్లో పిలుస్తాం కదా, అట్లనే ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆ ఎస్సీసీఐ గవర్నమెంట్కి సంబంధించింది ఇది. సో హ్యాస్ అకార్డింగ్ టు స్టేటస్ ఆఫ్ ది మినీరత్న కేటగిరీ 1 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఇది కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఓకేనా. సో దీనికైతే మినీరత్న కేటగిరీ 1 స్టేటస్ అయితే ఇచ్చారనమాట. సో ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ఇయర్ 2011. మామూలుగా ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్సీసీఐ ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారంటే 2011 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఫర్ ది రెన్యూబుల్ ఎనర్జీ స్కీమ్స్ ప్రాజెక్ట్ టువర్డ్స్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్. మన ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు, నెట్ జీరో ఎమిషన్స్కి టార్గెట్ సాధించాలంటే ఖచ్చితంగా మనము రిన్యూబుల్ ఎనర్జీని అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. సో అందుకోసం ఈ రిన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్స్, స్కీమ్స్ మొత్తం కూడా ఈ కంపెనీ కింద పర్వ్యూలో ఉంటుందన్నమాట. ఈ కంపెనీ చూస్తూ ఉంటుంది. సో తర్వాత ఇట్ ఎంజాయ్స్ ది ఐ స్టాప్ క్రెడిట్ రేటింగ్ ఆఫ్ ది AAA ఇన్ ది ICRA. సో ICRA ఉంది కదా, ICRA అనేవి ఏంటంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కంపెనీస్కి రేటింగ్ ఇస్తూ ఉంటాయి. క్రిసిల్ కావచ్చు, ఓనిక్రా, ICRA ఇవన్నీ కూడా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్, మన ఇండియాలో ఫేమస్ ఇవన్నీ. సో ఈ కంపెనీకి AAA రేటింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఎవరు ఇచ్చారంటే వీళ్ళు AAA రేటింగ్ అయితే ఇచ్చారు ఈ కంపెనీకి. సో మినీరత్న స్టేటస్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మినీరత్న అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇనిషియేట్ ఇన్ ది 1997. ఈ మినీరత్న అనే స్కీమ్ అనేది 1997లో తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఈ CPSEs విచ్ హ్యావ్ మేడ్ ప్రాఫిట్ ఆఫ్ ది లాస్ట్ 3 years కంటిన్యూస్లీ free tax profit is 30 crores or more. At least one of the 3 years are have positive net worth eligible for the consider Miniratna 1 status. ఈ Miniratna 1 status రావాలి. ఒక కంపెనీ ఉంది, ఏ అనే కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఒకటి ఉంది, CPEC ఉందనుకోండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీకి మినీరత్న స్టేటస్ రావాలంటే ఖచ్చితంగా ఇది లాస్ట్ 3 yearsలో కంటిన్యూస్గా 30 crore. సో 30 crore అంతకంటే ఎక్కువ. సో 30 crore అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది చేయాలి. ఫ్రీ ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ పడకముందే ట్యాక్స్ అంతా టర్న్ ఓవర్ అనేది చేసిందంటే యాన్యువల్ టర్న్ ఓవర్, ఆ కంపెనీకి మినీరత్న స్టేటస్ అయితే ఇస్తారు. ఓకే, అర్థమైంది కదా. 30 crore అంతకంటే ఎక్కువ టర్న్ ఓవర్ అయితే చేయాలన్నమాట, ఫ్రీ ట్యాక్స్. తర్వాత మనం మహారత్న చూద్దాం. సో మహారత్న ఇది వచ్చేసి మహారత్నకు సంబంధించింది, అంటే మినీరత్న కంటే పెద్దనమాట మహారత్న. సో మహారత్న సాధించాలంటే, మహారత్న ట్యాగ్ కావాలంటే ఆ కంపెనీకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో చూద్దాం. అది ఖచ్చితంగా నవరత్న స్టేటస్ అయి ఉండాలి. సో ఇందాక నవరత్న స్టేటస్ అయి ఉండాలి మహారత్న అవ్వాలంటే. సో లిస్టెడ్ ఆన్ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ విత్ మినిమం ప్రిస్క్రైబ్డ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అండర్ ది సెబీ రెగ్యులేషన్స్.
అది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండాలి. అందులో కొంతమంది ఇన్వెస్టర్స్ పబ్లిక్ నుంచి అంటే మన సొసైటీ మన పీపుల్ అందరూ ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో మీరు ఇప్పుడు ఎన్టీపీసీ నుంచి ఇన్వెస్ట్ చేశారు, మీరు కూడా దానికి ఓనర్ అవుతారు. ఓనర్ అంటే మొత్తం కాదు, ఆ షేర్ కొంచెం ముందు కాబట్టి సో అట్లా ఫీల్ అవుతారు అనమాట. సో అట్లా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది సెబీకి రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తూ ఉండాలి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండాలి. ఖచ్చితంగా దానికి నవరత్న స్టేటస్ అయితే ఉండాలి. తర్వాత an average annual turnover or than more than 25,000 crore during the last 3 years. లాస్ట్ 3 ఇయర్స్లో కంపెనీ యొక్క టర్న్ ఓవరు 25,000 కోట్ల పైనే ఉండాలన్నమాట. సో తర్వాత యావరేజ్ యాన్యువల్ నెట్ వర్త్ మోర్ దాన్ 15,000 crore డ్యూరింగ్ ది లాస్ట్ 3 ఇయర్స్. లాస్ట్ 3 ఇయర్స్లో దానికి యాన్యువల్ నెట్ వర్త్ అనమాట. సో యాన్యువల్ నెట్ వర్త్ అనేది 15,000 కోట్ల పైగా ఉండాలి. తర్వాత యావరేజ్ యాన్యువల్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 5,000 crore లాస్ట్ 3 ఇయర్స్. అంటే ట్యాక్స్ మొత్తం తీసేయగా, అంటే ట్యాక్స్ మొత్తం పోగా నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ తర్వాత నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది కదా, ట్యాక్స్ మొత్తం పోగా ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ వచ్చేది మొత్తం వచ్చేసి 5,000 crores ఉన్నారనమాట. లాస్ట్ 3 ఇయర్స్లో 5,000 crores ఉండాలి. సో షుడ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ గ్లోబల్ ప్రెజెన్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. సో ఇది గ్లోబల్ ప్రపంచంలో కూడా దీని యొక్క ఆపరేషన్స్ అనేది జరుగుతూ ఉండాలి. ఇవన్నీగానే ఉంటే దాని ఆ కంపెనీని మహారత్న అని చెప్పేసి పిలుస్తారు, మహారత్న అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి CPSE which are Mini Ratna 1 Schedule A which have obtained excellent or very good MAU ratings 3 of the last 3 years composite of 60,000 crore or above. సో మినీ రత్న 1 అనమాట. మినీ రత్న 1, 2 అని చెప్పేసి రెండు ఉంటాయి కదా. సో మినీ రత్న 1 అనేది ఇది లాస్ట్ 5 ఇయర్స్లో 60,000 crores అంటే స్కోర్స్ ఆఫ్ 60 ఆర్ అబౌవ్ ఫాలోయింగ్ 6 సెలెక్టెడ్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎలిబుల్ టు కన్సిడర్ ది నవరత్న స్టేటస్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, SCCA అనేది మినీ రత్న స్టేటస్కి క్వాలిఫై అయిందని చెప్పాము. సో మినీ రత్న స్టేటస్ వచ్చింది. మినీ రత్న స్టేటస్ వచ్చిన తర్వాత అది నవరత్న కావాలి. సో ఫస్ట్ ఏముంటుందంటే మినీ రత్న ఉంటుంది. సో దీని నుంచి ప్రమోషన్ వస్తే నవరత్న అవుతుంది. సో దీని నుంచి ప్రమోషన్ వస్తే మహారత్న అవుతుంది. సో మహారత్న అనేది బిగ్గెస్ట్ వన్ అనమాట, పెద్దది. సో ఇప్పుడు ఈ మినీ రత్నాలో ఉంది, SCCA అనేది మినీ రత్నాలో ఉంది. ఇది నవరత్నకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అది 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ దానికి రేటింగ్స్ వెరీ గుడ్గా ఉండాలి, ఎక్సలెంట్గా ఉండాలి. దానికి కంపోజిట్ స్కోర్ కూడా 60 అబవ్ ఉండాలి, 60 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇట్లా 6 ఇండికేటర్స్ ఉంటాయి. ఆ 6 ఇండికేటర్ని అది సాటిస్ఫై చేస్తే ఆ కంపెనీ అనేది మినీ రత్న నుంచి నవరత్నకు అయితే వెళ్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఫేమస్ మన ఇండియాలో మహారత్న నవరత్న కంపెనీస్ ఏమన్నా ఒకసారి చూసుకోండి, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి తేజా సింగ్ సుతంతారా అని చెప్పేసి ఆయన గురించి ఒక స్టాట్యూ అయితే తీసుకొచ్చారు పంజాబ్ గవర్నమెంట్. అదేంటో చూద్దాం. సో తేజా సింగ్ సుంతాంతార్. సో పంజాబ్ సీఎం అన్వీడ్ ది స్టాట్యూ ఆఫ్ తేజా సింగ్ సుంతాంతార్, ఫార్మర్ MP అండ్ రెవల్యూషన్ లీడర్ ఆఫ్ ది నిహాల్గఢ్ విలేజ్ ఇన్ ది సంగ్రూర్ డిస్టిక్. సో పంజాబ్లోని ఒక స్టాట్యూ పెట్టారు, ఒక పెద్ద విగ్రహం అయితే పెట్టారు. దాన్ని పంజాబ్ సీఎం, సో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ చేశారు, ఆ విగ్రహానికి సంబంధించి ఇనాగ్రేషన్ చేశారు. సో అది ఎవరిదంటే ఆ విగ్రహం వచ్చేసి తేజా సింగ్ సుంతాంతార్. ఆయన వచ్చేసి ఇంతకుముందు MP అనమాట, ఇండియాలో MP అండ్ రెవల్యూషన్ లీడర్ కూడా. మన ఫ్రీడమ్ ఫైటరు రెవల్యూషన్ లీడర్ అనమాట. మనకి భగత్ సింగ్, రాజ్ బిహారీ బోస్ ఇలా ఉన్నారు కదా రెవల్యూషన్ లీడర్స్, చంద్రశేఖర్ ఆజాద్, అట్లా ఈయన కూడా రెవల్యూషన్ లీడర్స్ అనమాట. సో ఈయన ఎక్కడి నుంచి అంటే మనకి విలేజ్ వచ్చేసి నిహాల్గఢ్ విలేజ్, అది సంగ్రూర్ అని చెప్పేసి ఒక డిస్టిక్ అనమాట పంజాబ్లో. సో నియర్లీ 784 విలేజెస్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ది పెప్సు ముజారారా మూమెంట్ లెడ్ బై తేజా సింగ్. నిహాల్గఢ్ వాజ్ వన్ ఆఫ్ దీస్ విలేజెస్. మామూలుగా పెప్సు ముజారారా మూమెంట్ అని ఒకటి జరిగింది అనమాట పంజాబ్లో. పెప్సు ముజారారా మూమెంట్ అని ఒకటి జరిగింది. ఈ మూమెంట్ ఏంటంటే కొంతమంది ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, సో ల్యాండ్ లార్డ్స్కి ఎగైనెస్ట్గా జరిగింది అనమాట. ల్యాండ్ లార్డ్స్కి ఎగైనెస్ట్ ఈ మూమెంట్ అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ రూపంలో ఈ విలేజ్ని చాలా వరకు హింసించారనమాట. వాళ్ళకి ఎగైనెస్ట్ ఈ మూమెంట్ జరిగింది. ఆ మూమెంట్లో ఈయన పాల్గొన్నారు, మెయిన్గా లీడర్గా అయితే ఎదిగారనమాట ఈయన. అంటే ఈయనకి సంబంధించిన విలేజ్ కూడా అందులో ఒక విలేజ్ 784 విలేజెస్లో ఉన్నాయి. ఈ మూమెంట్లో మొత్తం 784 విలేజెస్ అనేవి పాల్గొన్నాయి అనమాట. సో ఎర్లీ 1923 తేజా సింగ్ వెంట టు కాబూల్ యాజ్ ఏ సిక్ మిషనరీ. ఈయన కాబూల్కి, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్కి 1923లో సిక్ మిషనరీ కింద వెళ్ళాడు. స్వాతంత్రోద్యమంలో భాగంగా సిక్ మిషనరీ కింద ఈయన కాబూల్ కూడా వెళ్ళారు. సో దేర్ హీ కేమ్ టు కాంటాక్ట్ విత్ ది ఫ్యూ లీడర్స్ లైక్ ది గదర్ పార్టీ. సో పంజాబ్కి సంబంధించిన గదర్ పార్టీ ఉంది కదా, గదర్ పార్టీ హెడ్ క్వార్టర్స్ మనకి శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడంతా ఉంటాయి, నార్త్ అమెరికాలో ఉన్నాయన్నమాట. అప్పుడు ఈ గదర్ పార్టీకి సంబంధించి ఈయన మేజర్గా కాంటాక్ట్ ఉన్నారన్నమాట. ఉన్నటువంటి లీడర్స్లో ఈయన కూడా ఒకరు. సో తర్వాత దీనికి సంబంధించి గదర్ మూవ్మెంట్ వాజ్ ఎర్లీ 20th century ఇంటర్నేషనల్ పొలిటికల్ మూవ్మెంట్ ఫౌండెడ్ బై ఎక్స్పార్టీ ఇండియన్స్ ఆన్ ది బ్రిటిష్ రూల్. ఓవర్త్రో బ్రిటిష్ రూల్. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద పార్టీని, ఒక కౌన్సిల్లా తీసుకొచ్చారు, అదే గదర్ పార్టీ.
సో ఈ జాయిన్ ది అకాలీదళ్ టు పార్టిసిపేట్ మూమెంట్ ఆఫ్ ది లిబరేటింగ్ గురుద్వారా ఫ్రమ్ డీజనరేట్ మహంతాస్ ఫార్మ్డ్ ఈజ్ ఓన్ స్క్వాడ్ అది సుతాంతర్ జాతా. ఈయన ఏం చేశారంటే ఇక్కడ వచ్చేసి మామూలుగా అకాలీదళ్ అని ఒక మూమెంట్ వచ్చింది. అకాలీదళ్ ఏంటంటే మహంతీస్ అనమాట. సో కొంతమంది మాత్రమే ఆ గురుద్వారాని గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్ళ నుంచి విముక్తి చేసి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా గురుద్వారా మహంతాస్ అవ్వాలనే ఉద్దేశంతో అకాలీదళ్ జాయిన్ అయ్యి ఒక మూమెంట్లో జాయిన్ అయ్యి అకాలీదళ్ మూమెంట్లో అందులో ఈయన ఒక కొత్త స్క్వాడ్ని, ఒక కొత్త సైన్యం లాంటి దాన్ని క్రియేట్ చేశారు. ఒక కొత్త స్క్వాడ్ని, ఒక టీమ్ని. దాన్ని ఏమైనా పిలుస్తారంటే సుతాంతర్ జాతా అని చెప్పేసి పిలిచారు. పోస్ట్ ఇండిపెండెన్స్, సో స్వాతంత్రం వచ్చిన తర్వాత తేజా సింగ్ హూ వాడ్ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ ది కిసాన్ సభ లీడ్ ది నెంబర్ ఆఫ్ పీస్ అండ్ అగిటేషన్స్ అగైన్స్ ది గవర్నమెంట్ అండ్ ల్యాండ్ లార్డ్స్. సో ఈయన స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే మనకి 1947 తర్వాత ఈయన కిసాన్ సభలో జాయిన్ అయ్యారు. కిసాన్ సభలో జాయిన్ అయ్యి అందులో ప్రామినెంట్ లీడర్ అయ్యారు. సో పెద్ద నాయకుడు అయ్యాడు కిసాన్ సభలో. తర్వాత ల్యాండ్ లార్డ్స్కి గవర్నమెంట్కి అగెన్స్ట్గా చాలా వరకు స్ట్రైక్స్ కూడా ఈయన తీసుకొచ్చాడనమాట. సో కాబట్టి ఈయన గురించి అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి లార్జ్ హెడ్రాన్ కొలిడర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకి లాస్ట్ 5 years నుంచి అయితే వార్తల్లో ఉంది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందో చూద్దాం. సో కరెంట్లీ ఇంజనీర్స్ ఆర్ వార్మింగ్ అప్ ది లార్జ్ హెడ్రాన్ కొలిడర్ ఫర్ ది థర్డ్ సీజన్ ఆఫ్ ఆపరేషన్స్. ఆల్రెడీ 1-2 సీజన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. ఇప్పుడు థర్డ్ సీజన్ అయితే నడుస్తుందన్నమాట. సో ఇందులో ఆ లార్జ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఈ లార్జ్ హెడ్రాన్ కొలిడర్ అనే పెద్ద మిషన్ అనమాట. ఇది ఒక మెగా ప్రాజెక్టు. దాన్ని వార్మప్ చేస్తున్నారు, హీట్ చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని తీసుకురావడానికి, ఒక ప్రాసెస్లోకి తీసుకురావడానికి. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఇప్పుడు ఎల్హెచ్సి అంటే ఏంటి? లార్జ్ హెడ్రాన్ కొలిడర్ అని షార్ట్కట్లో ఎల్హెచ్సి అంటారు. అదేంటో చూద్దాం. సో వరల్డ్ లార్జెస్ట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ దట్ స్మాషెస్ ది టినీ పార్టికల్స్ కాల్ ది hadrons together at really high speeds. So it used protons as the particles and has long circular pipe in the when they accelerated. ఇప్పుడు ఇది ఒక పెద్ద గొట్టంలా ఉంటుంది అనమాట. సో ఒక పెద్ద గొట్టంలా ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా కొల్లైడ్ అవుతాయి, వచ్చి ఢీ కొట్టుకుంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మొత్తం కూడా ఢీ కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ హార్డాన్స్ అనే కొన్ని పార్టికల్స్ అనమాట, ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. వాటిని అవి ఎవాల్యుయేషన్ అవుతాయి అనమాట. సో తర్వాత ఇక్కడ చూడండి పార్టికల్స్. సో ప్రోటాన్స్ యూజ్డ్ ప్రోటాన్స్ యాజ్ ది పార్టికల్స్ అండ్ హ్యాస్ ది లాంగ్ సర్కిల్ పైప్. ఇక్కడ ప్రోటాన్స్ కూడా యూజ్ చేస్తారు. ప్రోటాన్స్ కూడా యూజ్ చేసి మన కాంతి నుంచి వస్తాయి కదా ప్రోటాన్స్, అవన్నీ కూడా ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్లో ఢీ కొట్టి కొన్ని కణాలని సృష్టిస్తారనమాట. సో ఇది చూడండి, దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ది న్యూక్లియర్ రీసెర్చ్, సెర్న్ అంటారు, ఇంపార్టెంట్. సో సెర్న్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ సెర్న్ అనేది దేనికి సంబంధించిందంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అంటారు. ఈ సెర్న్ అనేది ఈ ఎల్హెచ్సి అనే పెద్ద మెగా ప్రాజెక్ట్ అయితే చేస్తుందన్నమాట. అసలు ఎందుకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా? ఈ ప్రాజెక్ట్ వల్ల మెయిన్ థీమ్ ఏంటంటే, దీని యొక్క గోల్ ఏంటంటే టు టెస్ట్ స్టాండర్డ్ మోడల్, ఒక స్టాండర్డ్ మోడల్ని మనం కనిపెట్టాలి. అదేంటంటే ద మ్యాథమెటికల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఫిజిక్స్ యూజ్ టు డిస్క్రైబ్ నోన్ యాజ్ ది ఫండమెంటల్ పార్టికల్స్ ఇన్ ది యూనివర్స్ అండ్ ఫోర్సెస్ త్రూ దే ఇంటరాక్ట్. సో మన యూనివర్స్ అనేది ఆది నుంచి మొదట్లో యూనివర్స్ అనేది ఎలా తయారైంది? బిగ్ బ్యాంగ్ థియరీ. ఒక చిన్న డాట్ అనేది విస్ఫోటనం చెంది ఇలా యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది. గెలాక్సీస్ అనేవి ఫామ్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ పోతూ ఉంది. యూనివర్స్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతూ పోతూ ఉంది అనమాట. సో ఏదో గెలాక్సీలో మనం ఉన్నాం. సో ఒక గెలాక్సీలో అయితే మనం ఉన్నాం అనమాట. సో కాబట్టి ఈ గెలాక్సీలో మొట్టమొదట గెలాక్సీ అనేది ఈ యూనివర్స్ అనేది ఫామ్ అయినప్పుడు ఏ పార్టికల్స్ ఉన్నాయి? సో మనం హిగ్స్ బోజాన్స్ అంటాం. హిగ్స్ బోజాన్స్ అంటే సో మనకి హిగ్స్ బోజాన్స్ అనేవి దైవ కణాలు అంటారు, అంటే గాడ్ పార్టికల్స్ అంటారు. అంటే హిగ్స్ బోజాన్ ప్రక్రియ ద్వారా యూనివర్స్ అనేది ఎస్టాబ్లిష్ అని చెప్తూ ఉంటారు. సో ఇట్లా అనమాట. సో ఇట్లా ఎందుకు జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ మెగా ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా మనకి యూనివర్స్ అనేది ఏ విధంగా ఏర్పడిందో ఈ మెగా ప్రాజెక్ట్ కూడా అలానే రిలీజ్ అవుతుంది అనమాట. అంటే దానికి కొంచెం మోక్ అనమాట. ఇప్పుడు మనం మోక్ టెస్ట్ రాస్తాం కదా, ఆల్రెడీ ప్రిలిమ్స్ జరుగుతుంది, దానికి ఇక్కడ మోక్ టెస్ట్ రాస్తాం. అంటే ఈ మోక్ టెస్ట్ అనేది ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం అనమాట. సో అట్లా అనమాట. సో మిమిక్రీ చేస్తుంటారు కదా, మోక్ చేస్తారు కదా, అట్లా. సో ఎల్హెచ్సి స్టడీస్ ది స్మాలెస్ట్ నోన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది మ్యాటర్. సో చిన్న బిల్డింగ్ బ్లాక్స్లా ఉంటాయి ఇక్కడ, వాటిని ఢీ కొట్టిస్తారనమాట ఒక పెద్ద పైప్లో. సో నెక్స్ట్ ఇట్ ఫైస్ ది 2 beams ఆఫ్ ది ప్రోటాన్స్ ఆల్మోస్ట్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో గైడెడ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్. ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉంటాయి కదా, వీటి నుండి ఏం చేస్తారంటే ఫైర్ చేస్తారు, మండించడం వల్ల వచ్చేసి మొత్తం మండించి ఢీ కొట్టుకునే ఒక పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ సూపర్ కండక్టింగ్ ఫీల్డ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి లోపల. ఎగ్జాక్ట్గా మనకి స్పేస్ అయితే యూనివర్స్ ఎలా బర్త్ వచ్చిందో, యూనివర్స్ అనేది ఎలా పుట్టుకు ఎలా వచ్చిందో అలానే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. దీని ద్వారా యూనివర్స్ అనేది ఎలా పుట్టిందో ఎగ్జాక్ట్ తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ది న్యూక్లియర్ రీసెర్చ్ అని చెప్పేసి, ఇదేంటో చూద్దాం. దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. క్లారిటీగా మనకి.
సో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ. ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ సంబంధించిన ల్యాబొరేటరీ ఇది, ప్రపంచంలో అతిపెద్దది. సో సెర్న్ ఈజ్ బేస్డ్ ఇన్ ది జెనీవా ఆన్ ది ఫ్రెంచ్ స్విస్ బోర్డర్. ఇట్ హ్యాస్ ది 23 మెంబర్ స్టేట్స్. ఇది మొత్తం వచ్చేసి ఫ్రెంచ్, అంటే ఇది వచ్చేసి జెనీవాలో ఉంటుంది, స్విట్జర్లాండ్లో జెనీవాలో చాలా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉంటుంది ఇది. సో ఇది ఫ్రెంచ్ స్విట్జర్లాండ్ బోర్డులో అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇందులో మొత్తం ఈ ప్రాజెక్ట్లో సో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్లో మొత్తం 23 మెంబర్ కంట్రీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇండియా ఇన్ 2016 బికేమ్ ది అసోసియేట్ మెంబర్ ఆఫ్ ది సెర్న్. సో ఇండియా అనేది 2016లో ఈ సెర్న్కి అయితే అసోసియేట్ మెంబర్ అయితే అయింది. ఇండియన్ సైంటిస్ట్ have played significant role in the ALICE experiment which is dedicated to experiment of the search and study of the quark gluon plasma. సో మనకి స్పేస్లో ఉండే విధంగా క్వార్క్ గ్లూఆన్ ప్లాస్మా అనేది కనిపెట్టడానికి అలైస్ అని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ఈ సెర్న్కి భాగంగానే ఒక అలైస్ అని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకొచ్చారు. ఈ అలైస్ ఎక్స్పెరిమెంట్లో ఇండియన్స్ అనేవాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇండియన్స్ అనేవాళ్ళు చాలా వరకు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో దీంతోపాటు లిగో మూమెంట్ ఉంది కదా, సో లిగో సంబంధించిన ఒక ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్ కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా చూసుకోండి, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి. సో ఇదంతా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, టాపిక్స్ అని కూడా ఇలానే మనం ప్రతిదీ కూడా క్లారిటీగా ప్రతిరోజు డిస్కస్ చేసుకుందాం. సో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే మీకు ఇవన్నీ చాలా ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడతాయి. సో ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.